హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మన స్పెషల్ గీ చికెన్. అలా నెయ్యి వేసి ఒక స్పెషల్ మసాలా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ మసాలా వేసి ఆ నెయ్యిలో అలా చికెన్ని మరిగిస్తే ఆ రుచి ఉంటుంది, అద్దరిపోతుంది అంతే. చూసారా మనకి గ్రేవీ అనేది ఏ విధంగా వచ్చిందో. ఇక దీనికి పైన సింపుల్గా ఫైనల్ టచింగ్ తెల్ల నువ్వులు అలా నిదానంగా వేసుకుంటే చపాతీలో కానీ వైట్ రైస్లో కానీ విడిగా తిన్నా కానీ అద్దరిపోతుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మరి ఈ రెసిపీ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూసేద్దామా? అయితే ఈ రెసిపీకి కొన్ని టాప్ సీక్రెట్స్ ఉన్నాయి అన్నమాట. ఈ గ్రేవీ అనేది ఇంత చిక్కగా రావాలన్నా, మనకి చికెన్ అనేది ఈ విధంగా నెయ్యిలో ఫ్రై అవ్వాలన్నా కొన్ని టాప్ సీక్రెట్స్ అయితే ఉన్నాయి. నేను మీకు ఈ వీడియోలో ప్రతి సీక్రెట్ కూడా కుకింగ్ చేసేటప్పుడు క్లియర్గా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ అయ్యే విధంగా చెప్పాను. మరి లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం పదండి. ముందుగా ఈ గీ చికెన్కి ఒక 8 to 9 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే నేను ఇక్కడ 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను. నేను మీకు కొలతలతో సహా చూపిస్తున్నాను. ఇక్కడ సీక్రెట్ నెంబర్ 1, మనం ఫస్ట్ ఆనియన్స్ వేస్తాం కదా. ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనమైతే వేపుకోవాలి. గోల్డెన్ కలర్ రాకపోతే మనకి ఆనియన్ అనేది పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. నేను చెప్పిన రుచి అనేది రాదు. అలానే క్వాంటిటీ చెప్తాను చూడండి. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి ఈ 1/2 kg చికెన్కి 2 ఆనియన్స్ అయితే మనకైతే పడతాయి అన్నమాట. సో 2 ఆనియన్స్ అనేవి మనమైతే వేసేసాం. ఈ 2 ఆనియన్స్ కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది అంత చిక్కగా వస్తుంది. ఈలోపు అవి ఫ్రై అవుతూ ఉంటాయి. మసాలా అయితే చూపిస్తాను. ఒక 3 మిర్చి తీసుకున్నాను, 2 ఎండుమిరగాయలు తీసుకున్నాను. ఈ రెండింటితో పాటుగా ఒకే ఒక టమాటా, 2 ఆనియన్స్కి ఒక టమాటా అనమాట సరిపోతుంది. ఈ మూడింటితో పాటుగా పుదీనా ఒక కట్ట అయితే తెచ్చుకున్నాను, అలాగే కొత్తిమీర. ఈ పుదీనా కొత్తిమీర ఈ రెండు ఏవైతే ఉన్నాయో మంచిగా వాష్ చేసేసుకుని చిన్నగా కట్ చేసుకుని ఆ రెండు కూడా వేసేసి మనం మిక్సీ అయితే పట్టేద్దాం. ఓకే, ఆ మసాలా అయితే మిక్సీ పట్టేసాం. అది తర్వాత నేను మీకు చూపిస్తాను. ఈలోపు ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట 2 స్పూన్స్ అయితే పడుతుంది. 1/2 kg చికెన్కి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. వేసేసి మంచిగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో కొంచెం పచ్చివాసన ఉంటుంది. ఈ పచ్చివాసన మొత్తం పోవాలి కాబట్టి లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేయండి. ఇక్కడ ఇంకొక సీక్రెట్ మీరు గమనిస్తే, నేను అసలు ఫ్లేమ్ అనేది ఎక్కడ పెట్టడం లేదు. నేను చెప్పేది మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే చెప్తున్నాను. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అవ్వడం కూడా లో ఫ్లేమ్లోనే మనమైతే ఫ్రై చేస్తున్నాం అనమాట. ఇవి ఫ్రై అవుతున్న టైంలోనే 1 స్పూన్ సాల్ట్ వేసాను, 1 స్పూన్ పసుపు వేసాను. ఈ రెండు ఫ్రై అవుతున్న టైంలోనే వేసుకోవాలి, తర్వాత వేయకూడదు. ఇప్పుడు వేస్తే ఏంటంటే మనకి ఈ ఆనియన్స్కి మనం వేసిన పసుపు కానీ సాల్ట్ కానీ మంచిగా పట్టుకుని ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ రెండు వేయకుండా ఫ్రై చేశారంటే మీకు కొంచెం సప్పసప్పగా ఉంటుందన్నమాట. ఫ్లేవర్ ఏమీ కూడా రాదు. ఓకేనా? ఈ రెండు వేశారంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మంచిగా ఒక 3 నుంచి 4 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పేస్ట్, పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి మిక్సీ పట్టాం కదా, ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది పెంచొద్దు, లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. హై ఫ్లేమ్ పెంచితే కనుక మీకు ఇప్పుడు మనం వేసిన పేస్ట్ అనేది ఉడకదనమాట, పచ్చి పచ్చిగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కనుక పచ్చిగా ఉందా అసలు కర్రీ టేస్టే బాగోదు. మంచిగా ఫ్రై అవ్వాలి, అప్పుడు మనకి టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మనం వేసిన పేస్ట్ మొత్తం కూడా ఒక్క 10 నిమిషాలు అలా వదిలేస్తాను. ఈ 10 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనమైతే ఉడికించాలన్నమాట. ఈ విధంగా నేను మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతున్నాను కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించాలి. అయితే ఇవి ఉడుకుతున్న టైంలోనే కొంచెం తెల్ల నువ్వులు అయితే వేసాను. ఈ తెల్ల నువ్వులు అనేది ఒక మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది మన చికెన్కి. ఓకేనా? ఈ విధంగా లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న 1/2 kg చికెన్, నేను ముక్కలు అనేవి కొంచెం పెద్దగానే కొట్టించాను, బాగుంటుంది కాబట్టి మీరు మీ ఇష్టం, చిన్నగానే కొట్టించుకోవచ్చు, పెద్దగానే కొట్టించుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్దగా కొట్టించాను అనమాట. ఈ ముక్కలన్నీ వేసేసిన తర్వాత మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు మనం వేసిన ఈ మసాలా మొత్తం కూడా ప్రతి ముక్కకి పట్టే విధంగా మంచిగా కలిపేయండి. ఇక ఇందులో మసాలాస్ ఉంటాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. అయితే ఆ మసాలాస్ వేసే ముందు మనం చికెన్ వేసాం కదా, ఈ చికెన్ అంతా కూడా మంచిగా ఉడకాలన్నమాట. చికెన్లో నుంచి కొంచెం వాటర్ కూడా బయటకు వస్తాయి. ఆ వాటర్ మొత్తం బయటికి రావాలి,
మంచిగా ఉడికిపోవాలి. ఉడికిన తర్వాత ఇందులో మనం మసాలాస్ అనేవి యాడ్ చేస్తాం. ఓకేనా? అయితే ఇందులో ఇంకొక సీక్రెట్ ఉంది. ఈ కర్రీ ఇంత టేస్ట్ వస్తాకి లాస్ట్‌లో ఒక చిన్న సీక్రెట్ ఉంది. అది నేను మీకు చెప్తాను లాస్ట్‌లో ఏంటనేది. ఓకేనా? ప్రస్తుతం అయితే మంచిగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ చికెన్ ముక్కలన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక్క 10 నిమిషాలు తిప్పుతూ ఫ్రై చేయాలి. ఎందుకంటే తిప్పకుండా ఫ్రై చేస్తే గనక మనకి అడుగంటిపోయి అడుగు మాడిపోయే అవకాశం ఉంటుంది. పైనంతా కూడా ఉడకకుండా ఉంటుందన్నమాట. ఓకే. ఒక్క 10 నిమిషాలు అలా మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో మంచిగా ఉడికించిన తర్వాత చూసారా నాకు చికెన్‌లో నుంచి వాటర్ బయటకొచ్చినియి. ఆ వచ్చిన వాటర్ కూడా లైట్‌గా ఆవిరి కూడా అయిపోయినాయి అన్నమాట. ఇక ఈ టైంలో మంచిగా ముక్క అనేది ఉడికిన తర్వాత మీరు చూడండి. మంచిగా ముక్క ఉడికిందా లేదా అని చెప్పేసి గరిటెతో ఒకసారి నొక్కితే మీకు అర్థమైపోతుందన్నమాట. నాకైతే మంచిగా ఉడికేసింది. ఇక ఇందులో 1 స్పూన్ ధనియా జీరా పౌడర్ అయితే వేశాను. 1 స్పూన్ చికెన్ మసాలా అయితే వేశాను. హాఫ్ స్పూన్ కూడా కాదు, హాఫ్ స్పూన్ కన్నా కొంచెం తక్కువే బ్లాక్ పెప్పర్ పౌడర్ అయితే వేశాను. ఈ మూడిటితో పాటుగా ఉంటే కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ మాత్రమే అరోమాటిక్ మిక్స్ అన్నమాట. ఇది బయట మీకు దొరుకుతుంది షాప్స్‌లో. ఉంటే మాత్రమే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఇక ఫైనల్‌గా తగినంత సాల్ట్ 1½ స్పూన్ సాల్ట్ అయితే నాకైతే పడుతుంది. ఈ 1½ స్పూన్ సాల్ట్ అయితే నేనైతే వేసుకున్నాను. దీనితో పాటుగా చికెన్ మసాలా అన్నమాట. 1 స్పూన్ చికెన్ మసాలా అయితే వేసుకున్నాను. ఇక దీనికి ఇంతే. ఇంతకు మించి ఎటువంటి సాల్ట్ వేయం, ఎటువంటి మసాలాస్ ఏమీ యాడ్ చేయం. ఈ కొలతలైతే కరెక్ట్‌గా సరిపోతాయి ఈ కర్రీకి. మంచిగా ఈ మసాలా అనేది ఇప్పుడు మనం చేసిన కర్రీ ఏదైతే ఉందో అందులో మంచిగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలిపేసుకొని మంచిగా ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఈ లాస్ట్‌లో వాటర్ పొయ్యాలన్నమాట ఒక గ్లాస్. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం వాటర్ అనేది అసలు ఎక్కడ కూడా పొయ్యలేదు. వాటర్ ఏమి పొయ్యకుండా మనం మంచిగా ఫ్రై చేస్తాం. ఇక ఫైనల్‌గా ఒక్క గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా ఉడికిచ్చామంటే కర్రీ చాలా బాగా వస్తుంది. అయితే మీరు ఇక్కడ గమనిస్తే ఇప్పటి వరకు మనం ఘీ అనేది ఎక్కడ కూడా వేయలేదు. ఈ టైంలో మనం ఘీ అనేది వేసుకుంటాం. అయితే ఈ నెయ్యి అనేది వేసే ముందు ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని ఈ టైంలోనే మసాలాస్ అనేవి సరిపోయినాయా లేదా అనేది చూసుకోండి. నాకు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. ఇక పైన మంచిగా తెల్ల నువ్వులైతే కొంచెం అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఫైనల్‌గా ఘీ అన్నమాట. నేనొచ్చేసి ఇక్కడ ఒక 2 ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాను. మీరు మీ ఇష్టం, మీకు తగ్గట్టు నెయ్యి అయితే వేసుకోవచ్చు. మంచిగా ఘీ కూడా వేసేసుకొని సరిపోయే విధంగా హాఫ్ కేజీకి ఒక 3 స్పూన్స్ ఘీ అయితే పడుతుంది క్వాంటిటీలో చెప్పాలంటే. ఇక మీ ఇష్టం, మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని ఈ ఘీ మనం ఇప్పుడు ఏదైతే ఘీ వేసామో ఇది మొత్తం కూడా మన కర్రీ మొత్తానికి మంచిగా పట్టుకునే విధంగా బాగా కలిపేసుకొని దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్‌లో అలా కుక్ చేయాలి. కుక్ చేస్తున్న టైంలో మంచి వాసన వస్తుంది. మీరు కుక్ చేసేటప్పుడు మీకే తెలుస్తుంది కదా! చాలా మంచి వాసన అయితే వస్తుంది. గది మొత్తం కూడా ఈ నెయ్యి ఫ్లేవర్‌తో గానీ, చికెన్ ఫ్లేవర్‌తో గానీ నిండిపోతుందన్నమాట. ఈ ఫైనల్‌గా ఈ లో ఫ్లేమ్‌లో కుకింగ్ చేయటం మట్టికి చేయాల్సిందే. ఇది గనక చేయకపోతే ఈ వాటర్ పోసి టేస్ట్ అనేది అంత రాదు. అక్కడక్కడ మనకి ముక్కలు కూడా కొద్దిగా ఉడకకుండా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం ఫైనల్ టచ్ ఇస్తామో ఇలాగా మనకు మొత్తం కూడా బాగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. ఇక ఫైనల్‌గా చూసారా మన కర్రీ అనేది ఏ విధంగా వచ్చిందో. ఇక ఈ విధంగా వచ్చిన తర్వాత ఫైనల్‌గా ఇందులో పైన కొంచెం తెల్ల నువ్వులు వేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఒకసారి మొత్తం కూడా తిప్పేద్దాం. చూసారా గ్రేవీ అనేది ఎంత చిక్కగా వచ్చిందో. ఈ నెయ్యి ఫ్లేవర్ అనేది మంచిగా ఈ చికెన్‌కి పట్టుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చపాతీలో కానీ, వైట్ రైస్‌లో కానీ చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు మరి బాయ్ బాయ్.